గ్రే హెయిర్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు కదండి. మన గ్రే హెయిర్ ని కవర్ చేయడానికి నేను చూపించేది అసలు ఈ ఆయిల్ యూజ్ చేస్తే మన గ్రే హెయిర్ అనేది బ్లాక్ అవుతుందా లేదా, కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియో వల్ల ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పటి రోజుల్లో చాలా మందికి గ్రే హెయిర్ ప్రాబ్లం అనేది ఉందండి. సో గ్రే హెయిర్ ని కవర్ చేసుకోవడానికి మనం హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేస్తాము కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ అందరికి తెలిసే ఉండొచ్చు, చాలా మంది యూజ్ చేస్తూ ఉండొచ్చు. అయినా సరే ఒకసారి నేను మళ్ళీ రివ్యూ ఇస్తున్నానండి. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియో వల్ల ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన గ్రే హెయిర్ ని కవర్ చేయడానికి నేను చూపించేది కేష్కలా వాజ్మాల్ 33 హెయిర్ ఆయిల్ అండి. ఆయిల్ బేస్డ్ కలర్ అండి. మనం డైరెక్ట్ గా ఆయిల్ టైప్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ బేస్డ్ కలర్ లో వచ్చేసి మనకి బాదం, హైబిస్కస్ అండ్ ఆమ్లాతో ప్రిపేర్ చేశారండి. సో చాలా బాగుంటుంది. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. అంటే ఆఫ్టర్ హెయిర్ వాష్ యూజ్ చేస్తారా, బిఫోర్ హెయిర్ వాష్ యూజ్ చేస్తారా, ఒకవేళ యూజ్ చేస్తే ఎంతసేపు ఉంచుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, కేష్కలా సూపర్ వాజ్మాల్ 33. సో ప్యాకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బాటిల్, పేస్ట్ కూడా ఫ్రీ వచ్చింది. అసలు ఈ ఆయిల్ యూజ్ చేస్తే మన గ్రే హెయిర్ అనేది బ్లాక్ అవుతుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి. ఈ ఆయిల్ యూజ్ చేస్తే బ్లాక్ అవుతుందో లేదో మీకు లైవ్ రిజల్ట్స్ లో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ ఆయిల్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ఆయిల్ లో మనకి మందారం, బాదం, ఆమ్లా ఈ 3 ఆయిల్స్ తో కలిపి మనకి హెయిర్ కలర్ అయితే ప్రిపేర్ చేశారండి. ఈ హెయిర్ ఆయిల్ లో కెమికల్స్ ఉండవా అంటే కంపల్సరీగా కెమికల్స్ ఉంటాయండి. హెయిర్ కలర్స్ మనం ఏం అప్లై చేసుకున్నా సరే అందులో కెమికల్స్ లేకుండా ప్రిపేర్ చేయడానికి అవ్వదన్నమాట. నెక్స్ట్ అందరికీ ఉండే డౌట్, ఈ హెయిర్ ఆయిల్ అనేది ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలా అనేది. మీరు ఆయిల్ హెయిర్ మీద అయితే అస్సలు అప్లై చేసుకోకూడదండి. ఓన్లీ డ్రై హెయిర్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే మీరు ఆల్రెడీ హెయిర్ వాష్ చేసుకొని ఉన్న హెయిర్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి. లేకపోతే ఆ కలర్ అనేది హెయిర్ కి పట్టదనమాట. సో ఈ డౌట్ క్లారిఫై అయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఎంతసేపు ఉంచుకోవాలి. ఇది అట్లీస్ట్ 2 hours అయితే ఉంచుకుంటే సరిపోతుందండి. సో మీకు మార్నింగ్ టైం అవ్వట్లేదు అనుకుంటే గనక నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీగా హెయిర్ వాష్ అనేది చేసుకోవాలండి. ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీక్లీ ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి అని డౌట్ కూడా రావచ్చు. వీక్లీ వన్స్ అయితే యూజ్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఈ ఆయిల్ అప్లై చేసుకునే ముందు కంపల్సరీగా హ్యాండ్ గ్లౌజెస్ అయితే వేసుకోండి. లేకపోతే ఆ కలర్ మొత్తం హ్యాండ్స్ కి అయిపోతుంది అనమాట, బ్లాక్ గా ఉంటాయి హ్యాండ్స్ అనేవి. సో కంపల్సరీగా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని మాత్రమే హెయిర్ కి అనేది ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ అస్సలు చిన్నపిల్లలకి అయితే అప్లై చేయొద్దండి, ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఏజ్ కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ బ్లాక్ అవుతుందా లేదా అనేది లైవ్ రిజల్ట్స్ లో అయితే నేను చూపిస్తానండి. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి వస్తే, మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ అయినా, లేకపోతే హెడేక్ లాంటివి ఏమన్నా వచ్చినా సరే, ఇచ్చింగ్ ఏమన్నా వచ్చినా సరే, ఇంకా మీకు ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాత్రం ఈ హెయిర్ ఆయిల్ అనేది అక్కడికి స్టాప్ చేసేయండి. నెక్స్ట్ ఐస్ కి అయితే అస్సలు తగలనివ్వద్దు. ఐస్ కి తగిలితే మాత్రం కెమికల్స్ కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ ఆయిల్ ని నేను ఒక బౌల్లో వేసుకొని చూపిస్తానండి. దీని కలర్, టెక్స్చర్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? ఎప్పుడైనా సరే షేక్ చేసి యూస్ చేయండి. స్మెల్ అయితే చాలా బాగుంది, కానీ ఇందులో చాలా కెమికల్స్, అమోనియా లాంటి కెమికల్స్ అయితే ఉంటాయండి. సో చూసారు కదా, కలర్ అయితే బ్లాక్ కలర్ ఇలా ఉందండి. ఇప్పుడు మీకు నేను అప్లై చేసుకొని కూడా చూపిస్తాను. నాకు కూడా చూస్తున్నారు కదండి గ్రే హెయిర్ ఎలా ఉందో. సో ఫస్ట్ అయితే నేను గ్రే హెయిర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేస్తున్నానండి.
గ్రే హెయిర్ ఉన్న చోట బాగా అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి గ్రే హెయిరే కదా బ్లాక్గా టర్న్ అవ్వాలి. సో నేనైతే గ్లౌజెస్ వేసుకోలేదండి, నా దగ్గర అయితే లేవు. అందుకని మీరైతే కంపల్సరీగా గ్లౌజెస్ వేసుకొని మాత్రమే ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. నేనైతే హెయిర్ మొత్తం అప్లై చేసుకోవట్లేదండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఎక్కడైతే నాకు గ్రే హెయిర్ ఉందో అక్కడే అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే టోటల్ హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే నైట్ టైం అప్లై చేసుకునేటప్పుడు టోటల్ హెయిర్ మొత్తం అప్లై చేసుకోవద్దండి, పైన మాత్రమే అప్లై చేసుకోండి. మార్నింగ్ టైం అయితే హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి. సో నేను అప్లై చేసుకోవడం అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ మొత్తం కూడా నేను అప్లై చేసేసానండి. ఇప్పుడు నేనైతే మొత్తం అప్లై చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత 2 hours అయితే ఇలాగే వదిలేయాలండి. ఆఫ్టర్ 2 hours తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకొని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే 2 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసానండి. డ్రై అయిన తర్వాత నా హెయిర్ అసలు బ్లాక్ అయిందా లేదా అనేది మీకు మళ్ళీ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే చూడండి, డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. అస్సలు గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, లైవ్ రిజల్ట్స్లో చూపిస్తున్నాను మీకైతే. బిగ్ థమ్స్ డౌన్ నేనైతే ఇస్తున్నాను. సో చూసారు కదా గైస్, అస్సలు బ్లాక్ అయితే అవ్వలేదు నా హెయిర్. చూసారు కదా, మీకు వైట్ హెయిర్ ఎలా ఉందో నాకు అలాగే ఉందన్నమాట. దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి ఇది యూజ్ అవుతుందో లేదో అనేది. ఈ ఆయిల్ వైట్ హెయిర్ అయితే బ్లాక్ చేయదండి అస్సలు. అందరూ చాలా అపోహపడతారు, హెయిర్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి. ఛాన్సే లేదు, అస్సలు బ్లాక్ హెయిర్ అయితే అవ్వదు. కానీ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనకి రెడ్ హెయిర్ ఉంటుంది కదండి. సో అంటే అప్పుడే రెడ్ లో టర్న్ అవుతుంది కదా హెయిర్ అనేది, రెడ్డిష్ కలర్ లో. సో మన హెయిర్ కి ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రెడ్ హెయిర్ అనేది బ్లాక్ గా టర్న్ అవుతుంది అనమాట. అంటే మన హెయిర్ అనేది జెడ్ బ్లాక్ లో కనిపిస్తుంది. అదైతే కన్ఫర్మ్ గా నేను చెప్తాను. ఇక్కడ అయితే వైట్ హెయిర్ అయితే అలాగే ఉంది, గ్రే హెయిర్ అయితే అలాగే ఉంది, బ్లాక్ గా చేంజ్ అవ్వలేదు. కానీ పక్కన చూడండి ఎంత బ్లాక్ గా ఉందో హెయిర్ అనేది. చూస్తున్నారు కదా మీరే, హెయిర్ అనేది చాలా బ్లాక్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది, షైనీగా కూడా ఉంది. సో ఇదన్నమాట, ఇలా అయితే ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇదండి ఈ రోజు వీడియో అయితే. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. బై బాయ్.